డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టూడెంట్స్, మనకి జోసా అయితే అయిపోయిందమ్మా. జోసా 5 రౌండ్లతో సమాప్తం అయిపోయింది. ఐఐటి స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అయిపోయారు. మరి ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ వీక్ ఆఫ్ జూలైలో వాళ్ళు జాయిన్ అయిపోయి ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోయి ఉంటారు ఐఐటీస్కి. 23 ఐఐటీలు జాయిన్ అవడానికి. ఇక మిగిలింది ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ స్టూడెంట్స్ మాత్రమే. వాళ్ళు మాత్రమే మిగిలి ఉన్నారు. ఎందుకు మిగిలి ఉన్నారు అందరికీ తెలుసు. ఎందుకు మిగిలి ఉన్నారు. మరి జోసాలో సీటు నచ్చలేదా మీకు? జోసాలో వచ్చిన సీటు నచ్చలేదా? ప్రతి ఒక్కరికి కొంతమందికి నచ్చిద్ది, కొంతమందికి నచ్చదు. కొంతమందికి ఫ్రీజ్ చేసుకుంటారు, కొంతమందికి ఫ్లోట్లో పెట్టుకున్న 5వ రౌండ్లో పెట్టుకున్నా కానీ మంచి సీటు వచ్చి ఉండదు. చాలామందికి సాటిస్ఫాక్షన్ అంటూ ఉండదు నాకు తెలిసి. మరి జోసాలో వచ్చిన సీటు నచ్చలేదా? మనకు ఇంకో అవకాశం అయితే వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. సిసియాబ్ మీ అందరికీ తెలుసు కదా. సిసియాబ్ ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు. సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు అని. సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు మనకి త్వరలో కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుందమ్మా. 28 నుంచి 28 నుంచి కౌన్సిలింగ్ 10 గంటలకి ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి. మరి ఆల్రెడీ కూడా మనకి పిఐఎఫ్ అడ్మిషన్ అయిపోయింది కదా. పిఐఎఫ్ పేమెంటు 25వ తారీఖు ఎక్స్టెండ్ కూడా చేసిన జరిగింది. 25వ తారీఖు 11 గంటల వరకు పిఐఎఫ్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా ఎన్ని సీట్లు మనకి మరి సిసియాబ్లో వచ్చే అవకాశం ఉందో కూడా మరి వచ్చేస్తుంది. మరి అది కూడా 28వ తారీఖు 10 గంటలకి 10 AM మార్నింగ్ 10 గంటలకి మీకు నంబర్ ఆఫ్ సీట్స్ అవైలబిలిటీ, ఎన్ని వేకెంట్ సీట్స్ అవైలబిలిటీ ఉంటాయో ఇక్కడ సిసియాబ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ట్రై చేయాలా వద్దంటే ట్రై చేయమంటాను హ్యాపీగా. జోసాలో వచ్చిన సీటు నచ్చలేదా? ట్రై చేయండి. మరి మీకేమి నష్టమేం లేదు. మీకు ఆల్రెడీ జోసాలో వచ్చిన సీటు ఉంటుంది. సపోజ్ సపోజ్ ఎన్ఐటి తిరుచిలో నాకు సిఎస్సి వచ్చింది. ఎన్ఐటి తిరుచినదని ఇండియాలో నంబర్ 1. మరి ఎన్ఐటి సిఎస్సి కూడా నంబర్ 1. ఇక మీరు ట్రై చేసేది ఏమి లేదమ్మా. ఆల్మోస్ట్ ఆల్ మీరు బోర్డర్లో ఉన్నారు. ఎన్ఐటి తిరుచిలో సిఎస్సి వచ్చింది, వరంగల్లో సిఎస్సి వచ్చిన వాళ్ళు. కానీ నాకు వరంగల్లో ఈసీఏ ఇంట్రెస్ట్, నాకు ఎక్కడ వాళ్ళు హ్యాపీ, వాళ్ళు ఫీజ్ చేసుకోవచ్చు. ఎన్ఐటి వరంగల్లో ఈసీఏ చేరవచ్చు. ఈసీఏ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉండి వరంగల్లోనే ఉండండి. ఇక మిగతా వాళ్ళంతా ట్రై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సపోజ్ నాకు ఎన్ఐటి ఎక్కడొచ్చింది సీటు? ఎన్ఐటి కురుక్షేత్రంలో ఏదో మెకానికల్ వచ్చింది. మెకానికల్ వస్తే ఎన్ఐటి వరంగల్లో మెకానికల్ ట్రై చేయొచ్చు. తర్వాత ఎన్ఐటి నాగ్పూర్లో మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ అని ట్రై చేయొచ్చు. ట్రై చేయట్లేదు. కాకపోతే కొద్ది మిస్టేక్ చేయకుండా స్టూడెంట్ ట్రై చేసుకుంటే ఇదే లాస్ట్ ఛాన్స్ అమ్మ. ప్రతి స్టూడెంట్కి ఇదే చివరి అవకాశం. మీ లైఫ్లో కూడా సిసియాబ్ అనేది చివరి అవకాశం. ఇదే లాస్ట్ ఛాన్స్. ఎలాంటి ఛాన్స్ ఇక మీ లైఫ్లో రాదు. మరి ఎవరైనా సిసియాబ్ మెంటర్షిప్ కావాలంటే కూడా మనము ఇస్తాం. ఆల్మోస్ట్ ఆల్ జోసా అయిపోయిందమ్మా. జోసా కథ సమాప్తం అయిపోయింది. ఇక సిసియాబ్ మాత్రమే మిగిలింది. అది కూడా మరి 28 నుంచి స్టార్ట్ అయ్యి కొన్ని రోజులు 3-4 రోజులు మాత్రమే ఈ కౌన్సిలింగ్ ఉండే అవకాశం అయితే ఉన్నది. మీ లైఫ్లో సిసియాబ్ ఒకటే ఉంది. ఎవరైతే ట్రై చేయాలనుకున్నారో సిసియాబ్ మీకు గైడెన్స్ ఇవ్వడానికి మన ఛానల్ ద్వారా నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని వాడుకోండి. దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ ఫీజు అయితే తీసుకోవటం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది మన క్యూఆర్ కోడ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మనల్ని అప్రోచ్ అవ్వ. మరి సిసియాబ్లో ఆల్రెడీ కేటగిరీ రిస్టోరేషన్ ఉంది. మరి ఆల్రెడీ దీని మీద వీడియో చేయటం అయితే జరిగింది. ఎవరికైతే జోసాలో ఒక ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ, ఎన్సీఎల్ కానీ, ఈడబ్ల్యూ స్టూడెంట్స్ కానీ మీ సర్టిఫికెట్స్ వ్యాలిడ్ కాకుండా, మరి వ్యాలిడిటీ లేకుండా మిమ్మల్ని జనరల్గా చేశారు. మరి వాళ్ళు మళ్ళీ ఎస్సీ, ఎస్టీ గాను, ఓబీసీ, ఎన్సీఎల్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ మారే అవకాశం అది కూడా అయిపోయింది. ఆల్రెడీ రిక్వెస్ట్ 22 నుంచి నీకు 24 వరకు వచ్చేసినట్టుంది. ఆల్రెడీ కూడా స్టూడెంట్స్ అప్లై చేసుకుని వ్యాలిడ్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే మీ యొక్క కేటగిరీని వాళ్ళు రిస్టోరేషన్ చేయడం అయితే జరుగుతుంది కౌన్సిలింగ్. ఇది మనకి టైం టేబుల్ అయితే వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. సిసియాబ్ ఈసారి తొందరగా ముగిస్తున్నారమ్మా. మరి జనరల్గా అయితే లాస్ట్ ఇయర్ 2 రౌండ్ల్లో 3 రౌండ్ల్లో ఉండ సిసియాబ్ని ఈసారి 2 రౌండ్లకు కుదించారు. లాస్ట్ ఇయర్ జోసా 6 రౌండ్లు ఉంటే ఈసారి 5 రౌండ్లకే వీళ్ళు
పెడతాం అయితే జరిగింది. మనకు ఆల్రెడీ కేటగిరీ రిజిస్టరేషను మరి స్టార్ట్ 22వ తారీఖు నేను వీడియో చేశా. కొంతమంది అప్లై చేసుకుని ఎవరైనా మిస్టేక్ చేస్తుంటే 23కి అది ఎండ్ అయింది. లాస్ట్ డేట్ ఫర్ రెస్పాండ్ 24. ఇక అయిపోయింది. మనకి 28వ తారీఖుకి మనకి డిస్ప్లే ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్టర్ జోసా రౌండ్. ఎవరైతే మన మెంటర్షిప్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్లో ఈ లిస్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఏ లిస్టు? నేను ఎస్సీకి సపరేట్గా ఇస్తాను, ఎస్టీకి సపరేట్గా, ఓబీసీకి సపరేట్గా, ఎన్సీఎల్కి, ఈడబ్ల్యూఎస్, జనరల్ స్టూడెంట్స్కి సపరేట్గా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఐఐటీస్ ఉండవు కదా, ఎన్ఐటీస్, త్రిబుల్ ఐటీస్, జిఎఫ్టీస్ 3 కేటగిరీల వారుగా వాళ్ళకి ఇవ్వటం అయితే జరుగుతుంది మన ఛానల్ నుంచి. మరి ఆల్రెడీ కూడా జోసా నుంచి కూడా మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తాను. దానిలో ఎటువంటి సందేహం అయితే లేదు. అవి మరి సార్ అప్పుడు మనం మనీ కట్టాం కదా, ఇప్పుడు మనకు సార్ మరి హెల్ప్ చేస్తారా లేదని మీరు ఎటువంటి హెజిటేట్ పడదు. డోంట్ హెజిటేట్. మీకు మరి మన వాట్సాప్ ఛానల్లో మెసేజ్ పెట్టవచ్చు. మెంటర్షిప్ నా నంబర్ ఉంది కదా, మెసేజ్ పెట్టవచ్చు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ 28 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. ఏ డౌట్స్ ఉండే 28వ తారీఖు నుంచి 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా నేను ఎక్సెల్ ఫార్మేట్లో దాన్ని మొత్తం ప్రాసెస్ చేసి వాళ్ళు పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. దాన్ని ఎక్సెల్లో కన్వర్ట్ చేసి ప్రతి ఎస్సీ ఎస్టీ పిల్లలకి అందరికీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. డాక్యుమెంట్ అప్లోడింగ్ ఆఫ్ దాస్ అది మనకు అవసరం, ఓన్లీ సీశాప్కి సంబంధించి ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా రిజిస్ట్రేషన్ మనకి 28వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 31వ తారీఖున దాసా సీశాప్ స్పెషల్ రౌండ్ రిజిస్ట్రేషన్ ఎండ్ 3వ తారీఖుకి ఎండ్ అవుతుందమ్మా. 3వ తారీఖు ఎండ్ అవుతుంది. మార్క్ కూడా 31 వస్తుంది. డిస్ప్లే మార్క్ షీట్ అలొకేషన్ బేస్డ్ ఆన్ చాయిసెస్. ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ దాసా యూజీ స్పెషల్ అన్నారు కదా, ఈ 28వ తారీఖున మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మీరు చాయిస్ ఫిల్లింగ్ అయితే చూసుకోవాల్సింది. తర్వాత మనకి రౌండ్ 1 ఇప్పుడు వస్తుంది మీకు. రౌండ్ 1 డిస్ప్లే ఆఫ్ ద సీశాప్ రౌండ్ 1 సీట్ అలొకేషన్ మనకి 6వ తారీఖు అయితే వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. తర్వాత రౌండ్ 2 కూడా ఉంటుంది. రౌండ్ 2 ఎప్పుడు ఉంటుంది? రౌండ్ 2 ఆన్లైన్ రౌండ్ 2 వచ్చేసి మనకి 12వ తారీఖు అమ్మ. రౌండ్ ఆంధ్రప్రదేశ్ పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎంసెట్ ప్యారలల్కి వెళ్తాయి కాబట్టి ఏది మంచి సీట్ వస్తే అది వెళ్ళండి, నో ప్రాబ్లం. తర్వాత ఆన్లైన్ రిపోర్టింగ్ 17వ తారీఖు. ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ రిపోర్టింగ్ ఎవరైతే ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలనుకున్నారో ఎన్ఐటీలో కానీ మరి త్రిబుల్ ఐటీలో కానీ జిఎఫ్టీలో కానీ వాళ్ళు 13 నుంచి 18 వరకు మీ యొక్క రెస్పెక్టెడ్ ఇన్స్టిట్యూట్లో వెబ్సైట్లో చూసుకోండి. సపోజ్ నాకు ఎన్ఐటి క్యాలికట్లో సీట్ వచ్చింది, మీరు ఎన్ఐటి క్యాలికట్ వెబ్సైట్కి వెళ్ళండి. ఆ వెబ్సైట్లో ఏంటంటే టైము డేటు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్తగా చూసుకోండి. ఎన్ఐటి క్యాలికట్ వెబ్సైట్లో ఎన్ఐటి వరంగల్ కానీ ఎన్ఐటి తిరుచు ఏ ఎన్ఐటి అయినా, ఇప్పుడు ఎన్ఐటి సపోజ్ త్రిబుల్ ఐటీ కర్నూలు వెబ్సైట్కి వెళ్ళండి, చూసుకోండి మీకు వచ్చిన సీటుకి. ఎందుకంటే దీని మీద ప్రతి ఒక్కళ్ళు నేను వీడియోలు చేయలేము కదా. దాదాపు మనకు ఆల్రెడీ 32 ఎన్ఐటీలు ఉన్నాయి, తర్వాత 54 జిఎఫ్టీలు ఉన్నాయి, అదేవిధంగా మరి 26 త్రిబుల్ ఈ అన్నిటికీ మరి సపరేట్ వీడియోలు చేయడం అది ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వెబ్సైట్లకు వెళ్ళి మీరు ఎప్పుడు రిపోర్ట్ చేయాలో కూడా చూసుకోండి. ఇదమ్మా స్టూడెంట్, ప్రతి ఒక్కరు కూడా సీశాప్ ట్రై చేస్తారో చేయండి. ప్రతి స్టూడెంట్కి ఇదే చివరి అవకాశం. ఫస్ట్ అవకాశం, చివరి అవకాశం, ఇది లాస్ట్ ఛాన్స్ అనమాట. ఈ ఛాన్స్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ఎటువంటి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి. మనం ఎప్పుడు కూడా మన లైఫ్లో ఎప్పుడు కూడా బెటర్ ఆపర్చునిటీస్ కోసమే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ట్రై చేయాలి. అలాంటప్పుడే మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీరు సీశాప్కి వెళ్ళాలంటే మీరు ఆల్రెడీ జోసాలో పేమెంట్ కట్టుంటారు కదా. జోసాలో ఎవరైతే పిఏఎఫ్ పేమెంట్ చేశారో పిఏఎఫ్ ఎస్ఏఎఫ్ కట్టిన వాళ్ళు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అండ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఎవరు 35,000 ఎస్సీ ఎస్టీ వాళ్ళు కట్టుంటారు. అదేవిధంగా 75,000 రూపాయలు మరి అదర్స్ కట్టుంటారు, ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ జనరల్ స్టూడెంట్స్ కానీ 75. వీళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ ఫ్రీ, సీశాప్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. సీశాప్లో ఎటువంటి డబ్బులు కట్టవలసిన అవసరం లేదు. ఇక మిగతా స్టూడెంట్స్ నేను
జోసాలో ఎటువంటి పేమెంట్ చేయలేదు సార్, నేను ఫ్రెష్గా సీసీయాబ్కి వస్తున్నాను అనుకున్న వాళ్ళు మాత్రము మీరు ఎంత పేమెంట్ చేయాలి? జనరల్ స్టూడెంట్స్ మరి ఇక్కడ చూసినట్టు 40,000 రూపాయలు అయితే పే చేయాలి. జనరల్ కానీ ఓబీసీ ఎన్సీలు ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిల్లలు మొత్తము 19,000 రూపాయలు పే చేయాలి. ఈ 19,000 డిపాజిట్ అమౌంట్ పే చేస్తేనే మీరు రిజిస్ట్రేషన్కి ఎంటర్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఈ 40,000 అండ్ 19,000 అమౌంట్ని పెడితేనే మీరు రిజిస్ట్రేషన్కి ఎంటర్ అవుతారు, లేకపోతే మిమ్మల్ని రిజిస్ట్రేషన్కి అలో చేయరు. ఎందుకు పెట్టారు సార్ అంటారు. ఇది డిపాజిట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 40,000 కట్టినోళ్ళు 19,000 కట్టినోళ్ళు సీటు వచ్చినా జారలాదంటే ఈ 40,000 రూపాయలు మీకు పోయినట్టే. ఇక ఈ మనకి తిరుపతి హుండీలో వేసినట్టు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు సార్, ఇది మోసం కదా, మరి సీసీయాబ్ వాళ్ళు మోసం ఏమీ లేదు, హ్యాపీ. ఇప్పుడు ఈ 40,000 19,000 మనీ సెక్యూరిటీ డిపాజిట్ పెట్టలేదనుకో, ప్రతి ఒక్కడు కూడా మీకు కాంపిటీషన్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు నాన్ సీరియస్ స్టూడెంట్స్ వచ్చేసి సీట్లు తీసుకుని వాళ్ళు జారరు, సీసీయాబ్లో జారరు. ఇప్పుడు సీసీయాబ్లో మనకి రౌండ్ 1 రౌండ్ 2 ఉన్నాయి కదా, మరి చారకపోతే మరి ఈ సీట్లు ఏమవుతాయి, వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళేంది నాన్ సీరియస్ స్టూడెంట్స్. ఎవరైతే సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు 40,000 మరి జనరల్ స్టూడెంట్స్ 19,000. వాళ్ళు సీరియస్ స్టూడెంట్స్ మాత్రమే ఎప్పుడైనా మనీ పే చేస్తారు, నాన్ సీరియస్ స్టూడెంట్స్ మనీ పే చేయరు. అందుకనే వీళ్ళు ఒక కండిషన్ పెడతాం జరిగింది. జోసాలో ఫ్రీ, ఎందుకంటే సీటు వచ్చిన తర్వాత డబ్బులు కట్టాలి. ఇక్కడ మరి సీసీయాబ్లో సీటు రాకముందే డబ్బులు కట్టాలి. మీరు మనకి 2 రౌండ్లు ఉంటాయి కదా. సపోజ్ రౌండ్ 1లో సీటు వచ్చినప్పుడు ఏం చేయాలి, మీకు సీటు నచ్చకపోతే క్యాన్సిల్ చేసుకుని మీరు సీసీయాబ్ నుంచి బయటకు వస్తే మీ 19,000 ఎస్సీ ఎస్టీ పిల్లలకి వచ్చేస్తాయి. అదేవిధంగా మరి అదర్ స్టూడెంట్స్కి 40,000 మీ అకౌంట్లో మీకు పడిపోతాయి. అదేవిధంగా సపోజ్ 2వ రౌండ్లో మీకు ఫ్లోట్ పెట్టుకున్నారు, ఇక్కడ ఫ్లోట్ పెట్టుకున్నా కానీ మరి 2వ రౌండ్లో కూడా సీటు నచ్చలేదనుకో, మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వాలి, మ్యాండేటరీ. ఇక్కడ క్యాన్సిలేషన్ లేదమ్మా, 2వ రౌండ్లో క్యాన్సిలేషన్ లేదు. ఫస్ట్ రౌండ్లోనే సీట్ క్యాన్సిలేషన్ ఉంది, కానీ 2వ రౌండ్లో క్యాన్సిలేషన్ లేదు. కాకపోతే 2వ రౌండ్లో ఒక ఆప్షన్ ఉంటుంది, దీనికి ఏదో సపరేట్ వీడియో చేస్తా. సరెండర్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు 2వ రౌండ్కి వెళ్ళే ముందు ఫస్ట్ రౌండ్ నుంచి ఈ సరెండర్ అనే ఆప్షన్ పెడితే మీకు నచ్చే సీటు వస్తేనే ఈ సరెండర్ బటన్ పనిచేస్తుంది. నచ్చని సీటు వస్తే అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయ్యి మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఎటువంటి మరి ప్రాబ్లం అయితే లేదు. సరెండర్ పెట్టుకోండి, 2వ ఆప్షన్లో సరెండర్ పెట్టుకుని మీకు సీటు కానీ ఫస్ట్ రౌండ్ 1లో వచ్చిన సీటు నచ్చకపోతే మరి సరెండర్ పెట్టుకుంటే రౌండ్ 2లో ఏంటంటే నచ్చిన సీటు వస్తేనే మీకు ఇస్తారు, లేకపోతే అది కూడా పోతుంది. జాగ్రత్తగా మరి గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. ఇది స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే మనకి జోసా అయితే అయిపోయింది, సీసీయాబ్కి రండి, మనము హెల్ప్ చేయటం అయితే జరుగుతుంది. ఇది మ్యాండేటరీ కాదు, ఎవరు ఇంట్రెస్ట్ కాదు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అప్రోచ్ మీ, విల్ డూ సంథింగ్ టు మరి మీకు హెల్ప్ చేయటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.